రూపాంతరం అనే పదానికి మెటామార్ఫోసిస్ అని చెప్పని ఇంగ్లీష్లో పేరండి. మెటామార్ఫోసిస్ అని చెప్పానంటే ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఏ విధంగా మార్పు చెందుద్దో, ఒక గొంగళి పురుగు ఏమండి ఒక కోశాన్ని ఏర్పరచుకుని కొంతకాలం తర్వాత అది ఒక అందమైనటువంటి సీతాకోక చిలుకగా మార్పు చెందుద్ది. ఆ గొంగళి పురుగు ఎలా మార్పు చెందిందో ఎవరికి తెలియదు. ఆ గూడులో అనేకమైన మార్పులు సంభవిస్తాయి. అదిగో అలాగా నువ్వు మార్పు చెందాలి, రూపాంతరం చెందాలి. నీ పాత క్రియలు, నీ అక్రమ క్రియలు అన్నీ కూడా వదిలిపెట్టి నువ్వు రక్షణ పొందకముందు ఒక జీవితం, రక్షణ పొందిన తర్వాత మరొక జీవితం, రక్షణ పొందిన తర్వాత కూడా మరలా నీ పాత జీవితం కొనసాగిస్తే అది రూపాంతరం పొందినట్లు కాదు. రూపాంతరం చెందాలి. అలా రూపాంతరం చెంది నీ పాత అక్రమ క్రియలు వదిలిపెట్టి దావీదు వలె పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన నీకు నూతన హృదయం ఇస్తా అని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు మనకి అటువంటి నూతన హృదయం ఉందా?